హాయ్ ఎవ్రీవన్. రిషి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. టైం వచ్చేసి ఎంత అయిందో తెలీదు. బికాజ్ నేను ఆ వాచ్ ఆగిపోయింది నిన్న నుంచి ఒక 50 సార్లు చూసుకొని ఉంటాను. అంటే అలవాటు అయిపోయింది చూడడము. ఆ వాచ్ బ్యాటరీ చేంజ్ చేయాలి. శ్రీకాంత్ అయితే మార్నింగే వెళ్ళిపోయారు. 5 o'clockకే లేచి ఇంకా వెళ్ళారనమాట. అంటే 6 కొంచెం దూరం వెళ్ళాలి, మీటింగ్ అంట. సో ఈరోజు మొత్తం ఇంకా మనకి అసలు ఆ కాల్స్లో కూడా దొరకరనమాట. సో మార్నింగే వెళ్ళిపోయారు. నేను రిషిని నేనే డ్రాప్ చేసి వచ్చాను. ఈరోజు రిషికి ఏంటి అంటే లాస్ట్ డే, సమ్మర్ క్యాంప్ లాస్ట్ డే అనమాట. అండ్ రేపు పేరెంట్స్ ఇన్వైట్ చేశారు. సో ఈరోజు ఏంటి అంటే మొత్తం ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అవి డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే ఏదో సంథింగ్ డ్రామా ఏదో ఉందేమో నాకు తెలీదు. పెప్పా పిగ్, ఒకవేళ మీరు కార్టూన్ ఛానల్స్ చూస్తున్నట్టయితే, సారీ, పెప్పా పిగ్ అని ఒక కార్టూన్ ఛానల్ వస్తుంది. అందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా వీళ్ళతో వేస్తున్నారనమాట. సో అందులో ఆ క్యారెక్టర్లో ఉన్న డ్రెస్ కాంబినేషన్స్ అన్నీ, ఆ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ వేసి పంపించండి అని చెప్పారు. అందుకు ఈరోజు అలా రెడీ చేసి పంపించాను అనమాట రిషిని. సో అందరికీ వాట్సాప్ గ్రూప్స్లోని గ్రూప్లోని అంత లిస్ట్ అంతా పంపించారు, ఎవరికి ఏ కలర్ డ్రెస్ అనేసి. సో రిషికి కూడా చెప్పారు కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా నేను అది ఈరోజు రెడీ చేసి అయితే పంపించేశాను. ప్రజెంట్ ఇప్పుడు వాషింగ్ మిషన్కి క్లోత్స్ వేసాను, అవి అవుతూ ఉన్నాయి. సో ఈరోజు ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి నిన్న బ్లాగ్లో ఉన్న డ్రెస్ ఈరోజు కూడా ఉంటుంది. సో ఇక్కడైతే వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంది. మంచి టైం సేవింగ్ అనమాట నాకు. అంటే ఈ టైంలో నేను మళ్ళీ ఇంకో వర్క్ కూడా చేసేసుకోవచ్చు. సో బట్టలు చేత్తో ఉతకాలంటే అసలు చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో. నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం అనమాట. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ దట్టు, అండ్ వాషింగ్ మిషన్ లేకపోతే ఇంకా బట్టలు ఉతికినట్టే నేను. సో ఒక 3-4 డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాను. ఈలోపు ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. రిషి ఆడి వెళ్ళింది. మార్నింగ్ కూడా ఆడేస్తుంది లేచిన వెంటనే కూడా. సో టాప్ లోడ్ కాబట్టి ఇంకా ఒక కంఫర్ట్ నేను ఒక రిన్స్ అవుతున్న టైంలో వేస్తాను. కంఫర్ట్ వేయకపోతే అంత బాగుండదు కదా. వాషింగ్ మిషన్లో అన్నీ ఒకేసారి వాష్ చేస్తుంది కాబట్టి కొంచెం కంఫర్ట్ కూడా వేసేస్తే స్మెల్ మంచి, ఆ ఫ్రేగ్రెన్స్ కోసం కంఫర్ట్ కంపల్సరీ వేసుకోవాలి కూడా. నాకైతే అది లేకపోతే ఇంకా బట్టలు ఉతికినట్టు కూడా అనిపించదు. లైక్ డ్రై అయిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ కంఫర్ట్తోనే వస్తుంది అనిపిస్తుంది అనమాట. సో అఫ్కోర్స్ వాష్ అవుతాయి, అయినా సరే మంచి ఫ్రేగ్రెన్స్ కోసం అలా ఉండాలి. తర్వాత ఈరోజు ఎగ్ అండ్ ములంకడ పులుసు ఇన్ ద సెన్స్ ఇగురు. సో రెండిటికి మధ్యలో చేస్తున్నాను అనమాట. అంటే కంప్లీట్గా దగ్గరగా కాదు, ఫుల్గా పులుసులా కూడా కాదు. సో కొంచెం మా ముగ్గురికి అయితే సరిపోద్ది. మరీ ఎక్కువైపోద్ది, తక్కువైపోద్ది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను రెసిపీ అయితే చూపించలేదు, జస్ట్ గుడ్లు ములంకడ పులుసు చేసేసాను. సో అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైస్లోకి వెళ్ళి హ్యాపీగా తినేయచ్చు అనమాట. రైస్లోకి వెళ్ళి చూడండి, రైస్తో పాటు తినేయచ్చు. సో లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా బట్టలు కూడా వాషింగ్ వేసేసాను కాబట్టి ఇంకా పైన వెళ్ళి ఆరబెట్టి వచ్చేయాలి. ఎండ చాలా ఉంది. అందుకే నేను ఎక్కువ పైకి కిందికి తిరగాలి కాబట్టి ఒక 3-4 డేస్కి ఒకసారి వేసేసుకుంటే అయిపోద్ది పనేసి ఒకేసారి వేసేస్తాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు రిషిని తీసుకొని రావడానికి వెళ్తున్నాను అనమాట. టైం అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకో 5 minutes ఉంది అంతే. ఎండ్లో వెళ్ళి బట్టలు ఆరబెట్టేసరికి నాకు ఫుల్గా ఒకలా అయిపోయింది. ఒక 10 minutes ఉన్నాను అంతే. డైరెక్ట్ సన్ కదా, సో ఫుల్గా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండ్లో. ఇప్పుడైతే రిషిని తీసుకొచ్చేస్తాను. ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఇప్పుడు మధ్యాహ్నం పూట చేయకూడదు కూడా స్నానం, అంటే చేసినా సరే అలాగే ఉంటుంది. సో ఈవినింగ్ ఫ్రెష్గా 4 o'clock అలా మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవుదాం అనేసి చేయలేదు. ఇప్పటివరకు నాకు పనే సరిపోయింది. ఇల్లు క్లీనింగ్ అని, బట్టలు ఆరబెట్టడం అని, వెజల్స్ అని, అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మొత్తం అయిపోయింది అనమాట. అండ్ వచ్చిన తర్వాత రిషికి తినిపించేసి పడుకోబెట్టి లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఊరికి వెళ్తున్నాం కదా, ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను. సో ప్రజెంట్ అయితే కొంచెంగా ప్యాకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు రిషిని తీసుకొచ్చేస్తాం. చెప్పాను కదా, బయట ఎండ అయితే ఉన్నది. డే టైం చాలా ఎండ ఉంటుంది. సో ఈ ఎండాకాలం కొంచెం బయట తిరగడం కష్టమే కాబట్టి రిషి కూడా క్యాబ్ తీసుకెళ్తున్నాను. సో ఒక హ్యాట్ ఉంటే దానికి స్కూటీ మీద అయినా సరే ఎండ తగలకుండా ఉంటుంది అనమాట. సో అది మాత్రం కంపల్సరీ. సో వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసి ఉన్నదనమాట. అండ్ లంచ్ కూడా ఈ మధ్య చెప్పాను కదా, చాలా అవాయిడ్ చేసేసాను. టీవీ కానీ మొబైల్ కానీ, నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ చూడదు. 98% చూడదు. 2% ఎప్పుడైనా అల్లరి చేస్తే ఇస్తాను అంతే. అండ్ ఇలా కొత్తగా ఆటలు ఆడిపిస్తూ తినిపించేస్తాను అనమాట. సో మోస్ట్లీ అలాగే తినేస్తుంది. నేను ఉంటే మాత్రం మాట వింటుంది. వాళ్ళ డాడీ ఉంటే కొంచెం చిన్న కొమ్ములు వస్తాయి అనమాట. సో వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం నా మాట వినదు, వాళ్ళ డాడీ మాటే వింటుంది.
సో మొబైల్ కూడా ఆ టైంలోనే చూస్తుందనమాట. తనకు ఒక చిన్న అడ్వాంటేజ్, వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కంపల్సరీ మొబైల్ అడుగుతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చిన వెంటనే మొబైల్ అని అడుగుతుందనమాట. సో కొంచెం సేపు ఇస్తాము. మరి అంటే నాలెడ్జ్ కూడా, అంటే కార్టూన్ నుంచి కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు. సో అది ఇది 2 ఉండాలి, బట్ ఎక్కువసేపు చూడకూడదు అనేసి. కాకపోతే నేను టీవీ ఆన్ చేస్తాను. లైక్ టీవీ ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు కాకుండా నార్మల్ టైంలో కూడా టీవీ చూసుకుంటుంది, ఉయ్యాలూగుతుంది, అలా స్నాక్స్ తింటూ అలా చూసుకుంటుందనమాట. సో అంతే, ఇలా గేమ్స్ ఆడిపిస్తూ డిఫరెంట్గా అప్పటికప్పుడే కనిపెట్టేసి గేమ్స్ ఇలాంటివన్నిటితోని ఆడిపించుకుంటూ తినిపించేస్తాను. సో చింతపిక్కలు ఇంకా చిన్నపిల్లలైతే జాగ్రత్తగా ఉండాలి. సో రిషికి ఏంటి అంటే అది నోట్లో పెట్టుకోదు. సో కంప్లీట్గా 100% కాన్ఫిడెన్స్. అండ్ ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కదా, తనకు కూడా తెలుస్తుంది. అండ్ తను పడుకోబెట్టేసి తినిపించేసాను కదా, అట్లా పడుకోబెట్టేసి నా స్కిన్ కేర్ ఫాలో అయిపోతున్నాను. చాలా రోజులైంది స్కిన్ కేర్ చేసి. ఇదేంటంటే ట్రైబ్ కాన్సెప్ట్ నుంచి బ్రౌన్ కలర్ది పౌడరు 1 స్పూన్ తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్. క్లిన్జింగ్కి చాలా బాగుంటుంది. క్లిన్జింగ్ అయిన తర్వాత ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని దెన్ కొంచెం స్టీమ్ తీసుకుంటున్నాను. దెన్ లైక్ బ్లాక్ హెడ్స్ ఏమైనా రిమూవ్ చేయాలంటే స్ట్రీమింగ్ చాలా బాగుంటుంది. అండ్ పోర్స్ ఓపెన్ అప్ అవ్వాలి అన్నా కూడా చాలా మంచిది స్ట్రీమింగ్ అనేది. లైక్ 1 వీక్ ఒకసారి చేసుకుంటే మంచిది అనమాట. నేను చాలా రోజులైంది చేసి. స్టీమింగ్ అయిపోయిన తర్వాత కొంచెం స్కిన్ కూల్ డౌన్ అవ్వడం కోసం అలోవెరా జెల్తో మసాజ్ చేస్తున్నాను. సో ఈ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఏదైతే స్కిన్ కేర్ చూపిస్తున్నానో నాకు చాలా బాగా నచ్చింది. నేను అప్పటికప్పుడు నా మైండ్లో ఏమొస్తే ఏది బాగుంటుంది అని అనిపిస్తే అది తీసుకున్నాను. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అంతే. సో ఎప్పుడు ఏం చేశాను అనేసి నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. కావాలంటే ట్రై చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని దెన్ ఇది లిక్వరైజ్ పౌడర్. సో ఇది ఏంటంటే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి లిక్వరైజ్ పౌడర్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. స్కిన్ బ్రైట్నింగ్ కానీ, మన కాంప్లెక్షన్ లైటన్ అవుట్ అవ్వడానికి కానీ, లేదు అంటే మనకి చిన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని తగ్గించడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అంతే, నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. మెయిన్గా నెక్ కూడా నేను స్కిన్ కేర్ తీసుకుంటే కంప్లీట్గా నెక్ ఫుల్ రౌండ్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ అంతా కూడా నేను అప్లై చేసుకుంటాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 5:30 అయింది. రిషి స్నాక్ తిని ఇప్పుడే పైకి వెళ్ళింది, నిషాన్ ఇంటికి అనమాట. పైన చిన్న బాబు ఉంటాడు కదా, వాళ్ళ ఇంటికి. సో నేనైతే క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే ఫోల్డింగ్ అదంతా ఫినిష్ అయిపోయింది. ఊరు వెళ్ళడానికి ప్యాకింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. రేపు కూడా టైం ఉంది, బట్ రేపు స్కూల్కి వెళ్ళాలి రిషితో పాటు. పేరెంట్స్ మీటింగ్ కాదు, పేరెంట్స్ని ఇన్వైట్ చేశారనమాట. సో ఇంకా మళ్ళీ రేపు అవుతుందో లేదో, హాఫ్ డే మొత్తం స్కూలు అది ఇది అని అయిపోతుంది. అండ్ కుకింగ్, రిషిని పడుకోబెట్టడం, మళ్ళీ టైం ఎక్కువ ఉండదు. కొంచెం అయితే ఇప్పుడు ప్యాక్ చేసేసుకుంటాను, అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ డే ఇంకా మా హస్బెండ్ బ్యాటరీ చేంజ్ చేసి పెడుతున్నారనమాట వాచ్. ఇప్పటికి విముక్తి దొరికింది ఈ వాచ్కి. సో ఒక 1 or 2 days అయింది, 1.5 day అయిందని, 1 day అయింది కంప్లీట్గా అయితే. సో ఇప్పుడైతే బ్యాటరీ చేంజ్ చేసాము. టైం అయితే 8 అయిపోయింది. ఈరోజు ఏం చెప్పాను కదా ఆల్రెడీ, రిషి స్కూల్లో స్పెషల్ డే అనమాట, లాస్ట్ డే. సో చాలా బిజీగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే రిషి స్కూల్కి టైం అయిపోతుంది. సో రిషితో పాటు ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే పిలిచారు, లాస్ట్ డే అనమాట, సమ్మర్ క్యాంప్కి లాస్ట్ డే ఈరోజు. సో ఏవో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏవో ఉంటాయి, విత్ పేరెంట్స్ని కూడా పిలిచారనమాట, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. సో తనకైతే ఆఫీస్ ఉంది శ్రీకాంత్కి. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను రిషితో పాటు. ఇప్పుడు టైం 9:35 అయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము. కొంచెం ఎర్లీగానే 9:45 కల్లా ఉండమని చెప్పారు. సో వెళ్ళి వచ్చేస్తాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో రిషిని కూడా రెడీ చేసేసాను. కొంచెం స్పెషల్ డ్రెస్లో పంపించమని చెప్పారనమాట. ఇది తన బర్త్డే డ్రెస్, మిక్కీ మౌస్ది. ఇది నేను హాప్స్కాచ్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది డ్రెస్. సో ఇదైతే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందని చెప్పేసి ఇది వేసాను. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అది ఇది ఉన్నది, పేరెంట్స్ని ఇన్వైట్ చేశారు. స్కూల్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేమే వెళ్ళాం అనుకుంటా, ఫస్ట్ కాదు సెకండ్. సో పక్కన ఉన్నాడు కదా బాబు, వాళ్ళు ఫస్ట్ వచ్చారు, మాతో పాటే వచ్చారు. సో ఇంకా అందరం వెళ్ళాము, అందరం గ్యాదర్ అయ్యాము. సో
సో ఇలా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలతో అలా చేయించారనమాట. ఓన్లీ 1 or 2 days ప్రాక్టీస్ చేయించి ఈరోజు చేయించారు. సో కొంతసేపు అలా వీటితోనే అయింది. అండ్ కొంతసేపు ప్రైజెస్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ ఇచ్చారు పిల్లలకి. అండ్ అట్ లాస్ట్ పేరెంట్స్తో కూడా గ్రూప్స్గా డివైడ్ చేసి ఇలా ఏదో చిన్న యాక్టివిటీ చేయించారనమాట. కాంపిటీషన్ అని కాదు, జస్ట్ చిన్న యాక్టివిటీ పేరెంట్స్కి మాత్రమే. ఒక నార్మల్ జెరాక్స్ పేపర్ ఇచ్చి అందులో ఒక ఏముంటుంది, ఆల్రెడీ చేసిన పిక్చర్ ఉంటుంది. సో దాన్ని చూసి ఆ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేసి ఇలా రెడీ చేయాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ చూపించాను కదా, ఆ బనానాది ఇచ్చారు నాకు, ఇంకొక ఇద్దరికి ఇచ్చారు. సో అలా గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేసి అలా బ్యాచ్కి ఇచ్చారనమాట. చిన్న యాక్టివిటీ, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టు ఒక చిన్న థీమ్ అంతే. సో ఈరోజైతే పేరెంట్స్ మీటింగ్ ఇలా అయింది. స్కూల్ నుంచి వచ్చేసరికి 12:45 అయింది. అక్కడదంతా మీరు చూసారు కదా. సో టైం అయిపోయింది, లంచ్ టైం అయింది. ఏం కుకింగ్ చేసి వెళ్ళలేదు. 11:30 వరకు అన్నారు. సో వచ్చాక కుక్ చేసుకొచ్చాను, ఇంకా చేయలేదన్నమాట. అండ్ రిషి వచ్చిన తర్వాత అది ఎందుకో కాటన్ బాక్స్ వేస్ట్ అన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ అందులో పెడతాం అనమాట. అది ఎందుకో తీసాము. ఇప్పుడు అన్నిటితో ఆడుతుంది మళ్ళీ రిషి. అయితే నేను కుకింగ్కి పెట్టేశాను రైస్. అండ్ చాలా సింపుల్గా పప్పు చేసేస్తున్నా, పెసరపప్పు టొమాటో కర్రీ పప్పు చేసేస్తున్నాను అనమాట. ఉంటే నైట్కి కూడా అదే, ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ ఇంకా వంట అది ఉండదు కాబట్టి నైటే మొత్తం అంతా సర్దేసి మొత్తం క్లీన్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇల్లు వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలియదు. సో నాకు నీట్గానే మెయింటైన్ చేస్తారు. నేను ఉన్నంత వరకు నేను కొంచెం క్లీన్ చేసేసుకుంటే వచ్చిన తర్వాత వెంటనే ఏం పని ఉండదు అనమాట. సో అంతే, ప్రజెంట్ అయితే కుకింగ్ చేస్తున్నాను. పెసరపప్పు టొమాటో అండ్ రైస్ పెట్టేశాను. అలా అవుతుంది. అయిన వెంటనే తనకు లంచ్ పెట్టేస్తాను. అండ్ ఇల్లు అంతా ఫుల్ చెత్తగా, చాలా చెత్తగా ఉంది. సో మెయిన్గా కిచెన్, ఇల్లు ప్యాకింగ్ చేస్తున్నాను కదా. ఒక పక్క రిషి స్కూల్ అయిపోయిందని దాని హ్యాపీనెస్ అన్నీ తీసి పడేస్తుంది అనమాట అంతే. సో ఇంకా ఊరు వెళ్తున్నాము అనేసరికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి తన డాల్స్ చూడండి అన్నీ ప్యాక్ చేసేసింది. సాఫ్ట్ టాయ్స్ ఎందుకు అని అంటే ఇవి కూడా కావాలి అనేసి కవర్లో ప్యాక్ చేసేసింది అనమాట. తన సాటిస్ఫాక్షన్ అంతే. నేను తర్వాత ఎలాగో తీసుకెళ్ళను, జస్ట్ ప్యాక్ చేసుకోలే అయితే అని ఇంకా తనకి ఇచ్చేసాను. అండ్ నా వర్క్ నేను చేసుకుంటున్నాను అంతే. సో నిన్నైతే ఆల్మోస్ట్ రిషిది నాది క్లోత్స్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసి పక్కన పెట్టేసాను అనమాట. ప్యాక్ చేసేసాను. ఇంకా లైట్గా చిన్నగా ఉంటాయి కదా, సో అవన్నీ ఈరోజు చేసాను. అండ్ శ్రీకాంత్ వచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. రిషి పిజ్జా అని అడుగుతుంది. కార్టూన్ చూసి అన్నీ నేర్చుకుంటుంది కానీ అస్సలు తినదు. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ చూస్తుంది కదా, అడుగుతుంది, మళ్ళీ తినదు. తింటుందేమో అని చిన్న ఆశతో తీసుకొచ్చాము. శ్రీకాంత్కి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. పిజ్జా బర్గర్ పర్సన్ కాదనమాట. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే వస్తాం కానీ అంత క్రేవింగ్ ఏమి ఉండదు వీటి మీద. సో నాకు చీజ్ అన్న అంత నచ్చదు. ఏదో ఒకసారి తిన్నామా లేదా అంతే. అండ్ ఇదేదో ఆర్డర్ చేశారు, దీనికన్నా చాలా బెటర్ బ్రెడ్ బాగుంటుంది అనిపించింది. అస్సలు టేస్ట్ లేదు. ఇది ఏంటో కూడా నాకు తెలీదు, కానీ ఆర్డర్ చేసాము. దాంతో కాంబో వచ్చిందనమాట. సో రిషి మెయిన్గా ఒక పిజ్జా పీస్ కూడా తినలేదు కానీ కూల్ డ్రింక్ మొత్తం ఫినిష్ చేసేసింది. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఇలా ఉంటుంది మా ఫ్యామిలీ పరిస్థితి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చితే కంప్లీట్గా చూసాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.